సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అందరికీ నమస్కారం అండి. మనం లాస్ట్ క్లాసెస్ లో భూతకాలం లంగ్లకారం నేర్చుకున్నాం కదా. ఈసారి లాస్ట్ వీక్ అనుకున్నట్టు చిత్ చన్ ప్రత్యయాల గురించి కొంచెం తెలుసుకుందాం. ఓకేనా? ఈ చిత్ చన్ ప్రత్యయాలు కాబట్టి చివర్లో తగిలిస్తాం. వేటికి? ఇప్పుడు కహ కహ ఉందనుకోండి, సర్వనామ శబ్దాలలో క్వశ్చన్ ఫామ్ ఉంది కదా. సహ కి కహ టేబుల్ ఉంటుంది, సాకి కా ఉంటుంది, కిమ్కి కిమ్కి తత్కి కిమ్ ఉంటుంది. సో వీటికి చిత్ చన్ ప్రతి విభక్తిలో వచనంలో చిత్ చన్ పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సహ టేబుల్ తీసుకుందాం. సర్వనామ శబ్దం పుల్లింగంలో సహ, సహ తౌ తే. దానికి క్వశ్చన్ లో కహ కౌ కే. దీనికి మనం చిత్ పెడదాం. ఫస్ట్ కహ ప్లస్ చిత్ అంటే కశ్చిత్. విసర్గ తీసేసి షకారం పెట్టి చిత్ రాసేసుకుంటాం. అలాగే కహ ప్లస్ చన్ కశ్చన్. వినే ఉంటారు కదండి భగవద్గీతలో, అక్కడ కశ్చిత్ కశ్చన్ అవన్నీ వస్తూనే ఉంటాయి. సో అలాగే కౌ ఉంది, కౌ ప్లస్ చిత్ కౌచిత్, కౌచన్. ఫస్ట్ కే చిత్ కేచన్. ఇలా ప్రతిదానికి చిత్ గాని చన్ గాని పెట్టాలి. ఓకేనా? కహకి కాకి కిమ్కి, ఈ మూడిటికి అందరూ రాసుకున్నారా? ఒకటన్నా జస్ట్ ఐడియా కోసం. ఏమన్నా ఇబ్బంది అయిందా? ఓకే. సో ఒక్కొక్క విభక్తికి వెళ్దాము. కశ్చిత్ అంటే ఎవడో ఒకడు. అంటే మనం ఎగ్జాక్ట్ గా రాముడా కృష్ణుడా బాలకుడా అన్నది ఎవరు అనేది తెలియనప్పుడు ఏకవచనంలో కశ్చిత్. ఆ బాలకుడు అని తెలియదు, ఒక పర్టికులర్ వాడు అని తెలియనప్పుడు కశ్చిత్ బాలకః ఆగచ్చతి అన్నాం అనుకోండి, ఎవడో బాలకుడు వస్తున్నాడు అనే అర్థం వస్తుంది. ఓకేనా? కౌచిత్ అంటే ఎవరో ఇద్దరు బాలకులు, వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఎవరు అన్నది మనకు తెలియదు. అంటే మనం నామవాచకంతో వాళ్ళని చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం అనుకోండి, అప్పుడు కశ్చిత్, కౌచిత్, కేచిత్, కశ్చన్, కౌచన్, కేచన్ ఇలా వాడాలి. కాన్సెప్ట్ అర్థమైందా మీకు? కశ్చిత్ కి కశ్చన్ కి ఏంటండి డిఫరెన్స్? ఏమీ లేదు, రెండు సేమే. సేమా? కశ్చిత్ కశ్చన్ రెండు సేమ్. ఇలా అన్నిటికీ చిత్ చన్ను పెడితే దాన్ని చిత్ చన్ ప్రయోగం, ప్రత్యయం ప్రయోగం అంటారు. మేడం స్త్రీలింగాలకు కూడా కా ప్లస్ చిత్ కాశ్చిత్, కాచిత్ కాచిత్. విసర్గ ఉంటేనే షకారం వస్తుందండి, లేకపోతే కాచిత్. కా ప్లస్ చిత్ కాచిత్. స్త్రీలింగం బహువచనానికి కాశ్చిత్ వస్తుంది, కాశ్చిత్ కరెక్ట్. ఏకవచనానికి కాచిత్, కేచిత్ ద్వివచనం. అంతే కరెక్ట్. కిం కించిత్, కించిత్, కేచిత్, కానిచిత్ ఏకవచనాలు ఇవన్నీ. ఓకేనా? ఎవరన్నా రిపీట్ చేస్తారా? ఒకటి పుల్లింగం రిపీట్ చేయండి ఎవరన్నా. మాధురి గారు చెప్పండి, రాశారన్నారు కదా. మేడం కహ మేడం ఎవడు, కశ్చిత్ కహ ప్లస్ చిత్ కశ్చిత్ ఎవరో ఒకడు, కహ ప్లస్ చిన్ కశ్చిన్ అది కూడా సేమ్ మీనింగ్ మేడం. చిన్ కాదు చన్, చన్ కశ్చన్. మేడం ఓకే. చన్ కహ ప్లస్ చన్ కశ్చన్. కౌ ప్లస్ చిత్ కౌచిత్ మేడం. కౌ ప్లస్ చన్ కౌచన్. ఎవరో ఇద్దరు గురించి మనం మాట్లాడుకుంటున్నాం, తెలియని వాళ్ళిద్దరి గురించి. కే ప్లస్ చిత్ కేచిత్ మేడం. కే ప్లస్ చన్ కేచన్ మేడం. అలానే స్త్రీలింగంలో వస్తుంది. కాచిత్ కాచన్, కేచిత్ కేచన్, కాశ్చిత్ దీర్ఘం ఉంటుంది, కాశ్చిత్ కాశ్చన్. అంటే ఎవరో ఒక స్త్రీ, ఎవరో ఇద్దరు స్త్రీలు, ఎవరో అంటే కొంతమంది, ఎవరో కొందరు స్త్రీలు. ఓకేనా?
అంటే ఇప్పుడు మనము స్టోరీస్ లో అది చదువుతున్నప్పుడు చూస్తున్నాం కదా, ఒక నగరం యందు, ఏదో నగరం యందు అని వస్తుంది. అంటే వాళ్ళు ఎగ్జాక్ట్ గా నగరం పేరు ఇవ్వట్లేదు, కానీ ఏదో ఒక నగరం ఉంది, అందులో వీడున్నాడు అనేసి చెప్తున్నారు. అలాంటప్పుడు ఈ కశ్చిత్, చిత్ చెన్న ప్రయోగాలతో వాడుతున్నారు. సో వీటికి కహాకి ఎలాగైతే ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి ఉన్నాయో, ఈ చిత్ చన్ను ప్రయోగాలకు కూడా మనం వాటికి కూడా పెడతామన్నమాట. సో ఇప్పుడు ద్వితీయ విభక్తికి వచ్చామనుకోండి, కమ్, కమ్, కౌ, కాన్, కంచిత్, అదే కంచిత్. కమ్ మకారం తీసేసి దకారం పలుకుతున్నాం, చా కాబట్టి కంచిత్. తర్వాత కౌచిత్, తర్వాత కాంచిత్. ఇలా వస్తాయి. అంటే ఏమిటి? ఎవరో ఒకడిని, ఎవడో ఇద్దరిని, ఎవరో ఇద్దరిని, ఎవరో చాలా మంది మగవాళ్ళని, అలా అన్నమాట అర్థం. అందరికీ అర్థమవుతోందండి? ఎవరికన్నా క్వశ్చన్ ఉందా, కన్ఫ్యూజన్ గా ఉందా? ఆ కాన్సెప్ట్ అర్థమైంది? కాన్చిత్ అంటే ఎవరో ఇద్దరు అని అండి. కౌచిత్ అంటే ఎవరో ఇద్దరు, కాంచిత్ అంటే చాలా మంది ఉన్నప్పుడు కదా, బహువచనం కదా అది. ఆ, 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 ఓకే. కాంచిత్ అంటే ఎవరో చాలా మందిని గూర్చి గురించి, చాలా మంది ఎవరో కొంతమంది గురించి. కరెక్ట్, ఆ, ఎవరో కంచిత్ అంటే కొందరి ఒక గురించి. ఒక సింగులర్ ఏకవచనం అండి కంచిత్. అవును, కంచిత్ ఎవరో ఒకడి గురించి, అంటే ఎవరో ఒకడిని. చెప్పండి. ఎవరో ఒకడిని కంచిత్, ఎవరో ఇద్దరిని కౌచిత్, చాలా మంది, ఎవరో చాలా మందిని కాంచిత్. కరెక్ట్. ఆ, బహువచనం అండి. కాన్ ప్లస్ చిత్, అది ఎలా రాయాలండి? కాంచిత్ విడివిడిగా రాసేసుకోండి, పర్వాలేదు ప్రస్తుతానికి. కాన్ ప్లస్ చిత్, కాంచిత్. కా రాసి పొల్లున్నా రాసి చిత్ రాయమంటారా? అలా అయినా రాయొచ్చు, లేకపోతే ఇంగ్ రాస్తాం కదా, మీరు దేవనాగరిలో రాస్తే ఇణి రాస్తాం కదా, దానికి కింద చా పెట్టడం. రాయొచ్చు. ఓకే మేడం, రాజేశ్వరి గారు చెప్పండి. ఇది చిత్తుకైతే తిరిచి రేకుంది తాకి, చనాదానికి లేదు మేడం. చన్ననాలా, కచ్చనాలా, కచ్చన్ తీసుకోవాలా? చెన్, చెన్, చిత్ చెన్. ఓకే, తిరిచి రేకు పెట్టుకోమంటారు నాకి. అంటే ఉంటదండి, హలంతం. కరెక్ట్, హలంతం ఉంటది. ఓకే ఓకే అండి. సో ఇది ద్వితీయ విభక్తి పుల్లింగం. స్త్రీలింగానికి ఏంటి? కామ్, కే, కాహ. సో సేమ్ అలాగే, కామ్, కాంచిత్, కా దీర్ఘం, కాంచిత్, కేచిత్, కాశ్చిత్. ఓకేనా? అంటే ఎవరో ఒక స్త్రీని గురించి, లేతే ఎవరో ఇద్దరు స్త్రీలను, ఎవరో చాలా మంది స్త్రీలను. అలాగే నపుంసకలింగంలో కూడా ఉంటుంది. కాంచిత్ ఇక్కడ పైన బహువచనంలో చెప్పింది, ఇక్కడ స్త్రీలింగం ఏకవచనం రెండు ఒకటే అనిపిస్తున్నాయిగా మేడం. అక్కడ నకారం వస్తుంది కదా మనకి, ఇక్కడ కాన్, దీర్ఘం ఆకారం. చెప్పండి మేడం. ఇక్కడ కామ్ దగ్గర ఇక్కడ ఇని సౌండ్ వస్తుంది కదా మ్యామ్, ఇక్కడ మనకి అనుస్వరం ఉంది కాబట్టి. యాక్చువల్ గా ఇక్కడ కామ్ చిత్ అని ఉంటుంది, బట్ రెండు సేమే అవుతాయి కదా. మనం మకార హలంతం పెట్టకుండా ఇది రాస్తుంటే ఇని రాస్తాం కదండి. అంత డీటెయిల్డ్ గా అవసరం లేదు, మీకు ఓవరాల్ గా అర్థం చేసుకోండి, కాన్సెప్ట్ అర్థం ఇప్పుడు చేసుకోండి. ఇక్కడ కాంచిత్ ఉంది కదా మనకి బహువచనాల్లో, పుల్లింగంలో మనకి ఇది ద్వితీయ విభక్తిలో, అక్కడ కాంచిత్, ఇక్కడ ఇప్పుడు ఏదైనా సరే అండి, ఇప్పుడు కా ప్లస్ మకార హలంతం రాశారు. ఎప్పుడైతే తర్వాతవి ఏమైనా యాడ్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు అది ఇప్పుడు తెలుగులో రాస్తే సున్నా కింద రాస్తాం కామ్ అని, దానికి పక్కన చిత్ వచ్చింది, చా వచ్చింది, మకారం తీసేసి ఇని పెడతాం, కాంచిత్. ఆ పైనది కిందది సేమ్ ఉన్నా గానీ, నేను అంత వెరిఫై చేయలేదు ఒక్కొక్కటి ఎక్కడెక్కడ సేమ్ వస్తుందో, కానీ సేమ్ వచ్చినా గానీ మనము సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవడం అనేది ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం కదా, అలా తెలుసుకోవడమే. ఓకేనా? అది రాసేటప్పుడు ఎలా వస్తుంది అని అంత డీటెయిల్డ్ గా నేనైతే ఇలా రాసుకొని పలికేటప్పుడు కాంచిత్ ఇలా అనుకున్నా సరిపోతుంది కదా. అంతే అంతే.
మీరు ఎలా రాసుకున్నా పర్వాలేదు, ఎలా ప్రొనౌన్స్ చేసినా పర్వాలేదు. మీరు ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఓకే. చిత్తు చన్ను అనేది ఎక్కడన్నా కనిపిస్తే ఎవడో ఒకడు, ఎవడో ఒకడిని, ఎవడో ఒకడితో, ఎవరో ఒకడి కొరకు అలా వస్తుంది అనే కాన్సెప్ట్ ఇక్కడ ఇంపార్టెంట్. ఎవడో ఒకడి నుండి, ఎవడో ఒకడి యొక్క, ఎవడో ఒకడి యందు, లేకపోతే ఏదో ఒక గ్రామం యందు, ఇట్లా వచ్చేవన్నీ మనకి ఈ చిత్తు చన్ను ప్రయోగాలు. అది తెలుసుకోవడమే మన ముఖ్య ఉద్దేశం. టేబుల్ రాయడం, ఈ టేబుల్లో ఈ విధంగా ఈ విభక్తి ఇక్కడ వచ్చింది అంటే మీరు మ్యాచ్ చేసుకోవడం అనేది మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే కదా. ఓకేనా? సో అసలు యాక్చువల్ గా అంత డీటెయిల్ గా కూడా అంటే మనం ఇట్లా వెళ్ళక్కర్లేదు. దీన్ని మనము సంబడి సంవన్ ఇట్లా అనుకోవచ్చా మ్యామ్? అంతే, అదే సమ్వన్, మెనీ, సో మెనీ పీపుల్ అని అలా అంటాం చూడండి, ఎవరో కొందరు అని. సంబడి ఎగ్జాక్ట్ గా ఇప్పుడు అంతే. సంవన్ అంటే ఒకడు, అంతే అలానే వాడతామండి. ఒకానొక అనొచ్చు. ఒకానొక ఒక విధురాలు. ఒకానొక ఇంగ్లీష్ అంటే విధురాలు, తొందరగా అర్థమవుతుందని మేము ఇంకా ఇంగ్లీష్ కి మ్యాపింగ్ చేసుకోలేదండి. మీరు అలా సడన్ గా అడిగితే మాకు మ్యాప్ అవ్వాలి కదా. లేదు మ్యామ్, మాకేం రాదు కానీ జస్ట్ అంటే వచ్చి అలా కాదు, అలా కాదు, వచ్చారా కాదు. ఇప్పుడు మేము ఒక స్టైల్లో అది దాన్ని ఇట్లా ఎవరో ఒకరు, ఎవరో ఒకరి చేత అట్లా అనుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇంగ్లీష్ లో అడిగేటప్పటికి ఇంగ్లీష్ లో ఎలా కన్వర్ట్ చేయాలి అని ఆలోచించడానికి, సింక్ అవడానికి నాకు కొంచెం టైం పడుతుంది. ఎందుకు, ఇలా ట్యూన్ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి. సో మార్చాలంటే కొంచెం టైం పడుతుంది. ఓకేనా? అదే మీకు అర్థమైంది కదా కాన్సెప్ట్ ఏంటి అన్నది. ఎవడో ఒకడు, ఎవరో ఒకరితో, ఎవరో చాలా మందితో, అట్లా. అంటే తెలుగులో కూడా ఇప్పుడు చెప్పేది ఎవరో చాలా మందితో అంటే చాలా ఆడ్గా ఉంది. ఎవరో కొందరు, ఎవరో ఇద్దరు, ఎవరో నలుగురు అట్లా చెప్పుకుంటూ ఉంటాం కదండి. ఆ సందర్భాల్లో వీటిని వాడతారు. అది మనకి విభక్తులు, అన్ని విభక్తులు వస్తాయి కాబట్టి అది తెలుసుకోవడం అనేది మన ఇక్కడ ప్రయత్నం అన్నమాట. ఓకేనా మేడం? ఇంకొక డౌట్ అడగచ్చా? ఇప్పుడు ఒక అడగండి. మనకి చిన్న చిన్న స్టోరీలో అనగనగా ఒక ఊరు అని వస్తది కదా మేడం. ఇక్కడ మనకి సంస్కృతంలోనేమో కశ్చన గ్రామ, లేకపోతే ఏదో ఒక గ్రామం యందు, కశ్చన్ గ్రామం. అంటే అదేనమ్మా మీనింగ్. ఇప్పుడు అనగనగా ఒక ఊరులో ఇలా ఉండే మీరు అనగనగా ఒక ఊరిలో అంటున్నాం కదా, అలాగా ఎగ్జాక్ట్ గా మనము అందులో ఉన్నదే ట్రాన్స్లేషన్ చెయ్యం కదా. ఈ లాంగ్వేజ్ లో ఎలా ఉంటుందో అదే నేర్చుకుంటాం. ఏదో ఒక ఊరిలో అన్నమాట. అక్కడ అనగనగా ఒక ఊరిలో అని చెప్పే పద్ధతిలో ఉంటే ఇక్కడ ఏదో ఒక ఊరిలో అన్నమాట. ఇక్కడ వాళ్ళు పేరు స్పెసిఫై చేయకుండా, పేరు తెలియదు కాబట్టి ఏదో ఒక ఊరిలో అంటున్నారు. ఏదో ఒక ఊరు అన్నట్టుగా అనగనగా ఒక ఊరిలో వారు ఉండేవారు అన్నట్టుగా చెప్పేవారు. అంతే, మీనింగ్ మాత్రం యాక్చువల్ గా సేమే. ఓకే. ఇంకా గోవిందులూరు గారు మీరు ఏదో అడుగుతున్నారు. అదే ప్రథమా విభక్తి. ఇప్పుడు ద్వితీయ విభక్తి చెప్పారు కదా, పైన సహ కహ చెప్పారు. అందులో కహ ప్లస్ చిత్తు చెన్ను, మళ్ళీ కేకి చెప్పారు, కౌకి చెప్పారు. తర్వాత ఇంకా అందుకే ఈ కన్ఫ్యూజన్ ఉంటుందని నేను లాస్ట్ వీక్ అందరూ రాసేసుకొచ్చేయండి అని చెప్పాను. ఒకసారి మీ అంతటి మీరు రాసుకొచ్చారనుకోండి, దాన్ని ఎట్లా చదవాలి లేకపోతే ఎలాగా కలుపుకోవాలి అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. మనం ఫాస్ట్ గా మూవ్ అయిపోవచ్చు కాన్సెప్ట్ అర్థం చేసుకుని అని. మీరు అడిగిన క్వశ్చన్ ఎగ్జాక్ట్ గా నాకు ఇక్కడ ఏంటో అర్థం కాల, ఒకసారి మళ్ళీ చెప్తారా? అంటే ఇప్పుడు కహ ప్లస్ చిత్తు, కహ ప్లస్ చెన్ను, కే ప్లస్ చిత్తు, కే ప్లస్ చెన్ను. తర్వాత చెప్పింది కౌవా మేడం, అది కౌచిత్ కౌచన. రెండోది ద్వితీయ విభక్తిలో కౌచిత్, సారీ ద్వితీయ కాదు, ద్వివచనంలో కౌచిత్. ద్వివచనంలో కౌచిత్. ఓకే. అది అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ కాచిత్ చెప్పారు కదా, ఏకవచనం స్త్రీలింగం. కరెక్ట్. కాచిత్, కాచిత్, కాచన్, కేచన్, కాశ్చిత్. కా విసర్గలు కదా, కాహ ప్లస్ చిత్, కాశ్చిత్. ఇప్పుడు తృతీయ విభక్తి ఎవడితో, ఎవడో ఒకటితో అన్నమాట. కేనచిత్, కేనచిత్, కాభ్యాం చిత్, కైశ్చిత్, కైశ్చిత్. ఇక్కడ మళ్ళా విసర్గలు వస్తాయి కదా, కైశ్చిత్. ఓకేనా? అలా అన్నిటికీ మీరు ఎంతమంది రాశారో నాకు తెలీదు, రాసిన వాళ్ళకైతే ఇంకొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఎవడో ఒకరా మేడం, కావ్య చిత్ అంటే ఎవరిద్దరితో అనే
కాభ్యాం చిత్ ఎవరో ఇద్దరితో, ఎవరో ఇద్దరు ఓకే మగవాళ్ళతో. ఓకే స్త్రీలింగం కూడా అదే వస్తుందండి, నపుంసకలింగానికి కూడా అదే వస్తుంది. ద్వివచనం సేమ్ ఉంటుంది, ఎవరో ఇద్దరితో, ఎవరో కొందరితో. ఓకే మేడం. సో స్త్రీలింగానికి ఏంటి? కయాచిత్, కాభ్యాంచిత్, కాభిశ్చిత్, కాభిహి ప్లస్ చిత్, కాభిశ్చిత్. ఓకేనా? ఇంకా నపుంసకలింగం తృతీయ విభక్తి నుండి సప్తమి విభక్తి వరకు పుల్లింగాన్ని ఫాలో అయిపోతుంది కాబట్టి మనం స్పెషల్ గా చూడక్కర్లేదు. ఏకవచనం ఒక్కటే తెలుసుకుంటే సరిపోతుంది నపుంసకలింగానికి కదా. ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి, లేదంటే ముందుకెళ్దాం. ఎవరో ఒకరి కోసం ఎవరో అంటే ఇద్దరు మగవాళ్లతో అనేది తృతీయ విభక్తి. కేనచిత్, కైశ్చిత్, స్త్రీలింగంలో కయాచిత్, కేనచిత్, కాభ్యాంచిత్, కైశ్చిత్ పుల్లింగం. కయాచిత్, కయాచిత్, కాభ్యాంచిత్, కాభిశ్చిత్. ఏం అక్కర్లేదు, మీకు కా టేబుల్ వచ్చు కదండి అందరికి. ఆ టేబుల్ పెట్టుకుని అప్లై చేసుకోవాలి. ఓకే మేడం. మరి ఇక్కడ మీరు కైహి ప్లస్ చిత్ కూడా చెప్పారా? కైహి కేనా ప్లస్ కైహి ప్లస్ చిత్, రామైహి ప్లస్ చిత్ అంటే రామైశ్చిత్ అలా వస్తుంది కదా. అక్కడ అంటే దానికి పెట్టకండి, కైహి అని వస్తుంది కాబట్టి గుర్తు చేశాను అంతే. ఓకేనా? కైహి వస్తుందా? కైశ్చిత్. కైశ్చిత్ కరెక్ట్. మాధురి గారు ఏదో చెప్తున్నారు. కస్మైకి నెక్స్ట్ చతుర్థి ఎవరో ఒక్కని కొరకు. కస్మై చిత్, కాభ్యాం చిత్, ఇది లాస్ట్ కేభ్యశ్చిత్, కేభ్య ప్లస్ చిత్, కేభ్యశ్చిత్. కరెక్ట్ కరెక్ట్. అంటే ఎవరో ఒకడి కొరకు, ఎవరో ఇద్దరి కొరకు, ఎవరో కొందరి కొరకు. ఎవరో అనకపోయినా కొందరి కొరకు. ఆ ఎవరు అనేది మనకు తెలియదు, అందుకని ఎవరో కొందరి కొరకు. స్త్రీలింగం తస్యై, కస్యై చిత్, కాభ్యాం చిత్, కాభ్యశ్చిత్. కరెక్ట్. కాభ్యః ప్లస్ చిత్, కాభ్యశ్చిత్. అంటే ఎవరో ఒక స్త్రీ కొరకు, ఎవరో షకారం వస్తుందండి. విసర్గ తీసి షకారం పెట్టుకుని దానికి చావత్తు పెట్టుకుని చిత్ అని రాసుకుంటే సరిపోతుంది. పెట్టారు. కరెక్ట్. చావత్తు కూడా పెట్టాలండి. షకారం పెట్టి చావుంది కదా, మరి చా అక్కడే ఉంటుంది. స్త్రీలింగం ఏకవచనాల్లో అక్కర్లేదు, విసర్గ రాలేదు కదా. విసర్గ రాని చోట రాయక్కర్లేదు. చెప్పండి. అది ఒక్కసారి చెప్పరా నాకు. స్త్రీలింగ ఏకవచనం కా ప్లస్ చిత్ ఏమవుద్ది? కా ప్లస్ చిత్, కాచిత్ అంతే, ఇంకేం ఉండదు అక్కడ మధ్యలో. అంతేనా? అంతే. దీర్ఘాలు ఉన్న చోట దీర్ఘం పెట్టి చిత్తు పెట్టేయండి. హ్రస్వం చివర్లో ఉంటే హ్రస్వం పెట్టి చిత్తు పెట్టేయండి. ఎప్పుడైతే విసర్గ ఉంటుందో అప్పుడే షకారం పెట్టి దానికి చావొత్తిచ్చి చిత్తని రాసేసుకోండి, సరిపోతుంది. ఓకేనా? పంచమి విభక్తి. మేడం ఇక్కడ ఒక డౌట్ మ్యామ్. ఇక్కడ తృతీయ విభక్తిలో ఇది గాభిహి అంటాం కదా, అంటే ఇక్కడ గాభిశ్చిత్ అని వస్తుందా? అంతే. మనకి కాభిశ్చిత్, కాభిహి కదా, కాభిహి ప్లస్ చిత్, కాభిశ్చిత్. చతుర్థిలో కాభ్యశ్చిత్ అంతే. ఇక్కడ రెండింటి దగ్గర విసర్గలు వచ్చాయి. ఓకే. తర్వాత ఏంటి? పంచమి. కస్మాత్ ప్లస్ చిత్, కేభ్యః. కస్మాత్ ప్లస్ చిత్, కస్మాత్ చిత్, కాభ్యాం చిత్, కేభ్యశ్చిత్. కరెక్ట్. అంటే ఎవడో ఒకడి నుండి,
ఎవరో ఇద్దరి నుండి, ఎవరో కొందరి నుండి. ఓకేనా? ఇప్పుడు మనం రోజు ప్రాక్టీస్ చేసుకునే వాటిలో రాముడి నుండి అన్నారనుకోండి, ఆ రాముడి నుండి తీసేసి ఎవడో ఒకడి నుండి అని అన్నట్టు పెట్టుకున్నారంటే మీకు ఎగ్జాంపుల్స్ వస్తాయి, ప్రాక్టీస్ కి అలవాటు అవుతుంది. ఓకేనా? వృక్షం నుండి కింద పడింది ఏదో పండు, కానీ ఏదో ఏ వృక్షమో నీకు తెలీదు, ఏదో ఒక వృక్షం నుండి పడింది అన్నారు అంటే ఏమి చెప్తారు? తస్మాత్ వృక్షాత్ కస్మాత్ చిత్ వృక్షాత్ వృక్షాత్ తస్మాత్ చిత్ వృక్షాత్ ఫలం పతతి. ఏదో ఒక చెట్టు నుండి, ఏదో ఒక చెట్టు నుండి అని అంటే అంతే. ఓకే, సప్తమి విభక్తికి వెళ్దామా? స్త్రీలింగం రాసుకోగలుగుతారా అండి? అర్థమవుతుందా మీకు? రాస్తున్నాం. షష్ఠి నెక్స్ట్ షష్ఠి. స్త్రీలింగం పంచమి కూడా చెప్పుకుందామా, అక్కర్లేదా అని అడుగుతున్నా. చెప్పండి మ్యామ్, చెప్పండి. స్త్రీలింగం పంచమి ఏంటండి? కస్యాః. కస్యాశ్చిత్, కస్యాశ్చిత్, కాభ్యాం చిత్, కాభ్యశ్చిత్. అది పంచమి స్త్రీలింగ ఏకవచనం కస్యాహ ప్లస్ చిత్ ఏమవుద్దండి? కస్యాశ్చిత్. కస్యాశ్చిత్. షష్ఠి విభక్తి. కస్య, కస్యచిత్ అంటే ఏ మీనింగ్ వస్తుందండి? ఎవరో ఒకని యొక్క పుస్తకం నేను కరెక్ట్. కస్యచిత్ పుస్తకం నయామి ఇచ్చాను, తీసుకున్నాను. స్వీకరోమి కరెక్ట్. ఎవడో ఒకడి పుస్తకము, ఎవడో ఒకడి పండు, ఎవడో ఒకడి బ్యాగ్, ఏదైనా చెప్పచ్చు. తర్వాత కయోహ్, కయోశ్చిత్. కయోశ్చిత్. తర్వాత కయోహ్ కేశాం చిత్. స్త్రీలింగం అయితే తెలుగు ఎవడో ఒకడి యొక్క, ఎవరో ఇద్దరి యొక్క, ఎవరో కొందరి యొక్క. అన్నిటికీ ఎవరో కొందరు అనే, అదే ఎవరో ఒకడు, ఎవరో ఇద్దరు, ఎవరో కొందరు, అంతే అంతే యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి డెఫినెట్ గా వీళ్ళు అని తెలియని వాళ్ళ ప్లేస్ లో ఇది వాడుతున్నాం అంతే. అండ్ ఇది ఎవరు చేశారు అని అడగటం లేదు, ఇది ఎవరిది అని అడగటం లేదు. ఎవరో కొందరు ఇలా చేశారు, ఎవరో కొందరి యొక్క పుస్తకం ఇక్కడ వదిలేశారు, అలా చెప్పేటప్పుడు మనం ఇలా ఇది వాడతాం అన్నమాట. మనం తెలుగులో కూడా వాడతామండి ఎగ్జాక్ట్ గా సిచ్యుయేషన్స్ బట్టి. సో అది మనం రిలేట్ చేసుకుంటాం. ఎవరిదో వస్తువులు పోయినాయి, అలాంటి వాటి సందర్భాల్లో ఇవి వాడుకుంటాం. ఎక్కువ కస్మించిత్ అది ఎక్కువ కనిపించింది ఇప్పటిదాకా అయితే, మిగతా వాటన్నిటికన్నా. కశ్చిత్ ఓకే, కానీ మిగతా వాటన్నిటికన్నా కూడా కేనచిత్, ఈ మూడు కశ్చిత్, కేనచిత్, కస్మించిత్, ఇవి నేనైతే ఎక్కువ చూసాను మిగతా వాటన్నిటికన్నా. మేబీ నేను చదివించాలి లిమిటెడ్ అనుకోండి. కేషు చిత్, కాని చిత్, కేశ్చిత్. ఇప్పుడు స్త్రీలింగం చెప్పాలండి. షష్ఠి విభక్తిలో స్త్రీలింగం కస్యాశ్చిత్, కయోశ్చిత్,
కాసాం చిత్. కాసాంచిత్. ఓకే, అంటే ఎవరో ఒక స్త్రీ యొక్క, ఎవరో ఇద్దరు స్త్రీల యొక్క, ఎవరో కొందరు స్త్రీల యొక్క. ఓకేనా? నెక్స్ట్ ఓకే. సప్తమి. సప్తమి మీకు ఒక టేబుల్ తెలుసు కాబట్టి ఎక్కువ రాసుకోవాలి అన్న దాని గురించి కన్నా అర్థం చేసుకుంటే మీరు ఒక్కసారి ఓన్ గా రాసేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. కస్మించిత్ అంటే ఎవని ఏదో యొక్క, ఏదో ఒక ఎవరో ఒకని యందు. ఎవరో ఒకని యందు. ఒకరి అందు. కయోశ్చిత్ సేమ్, మళ్ళా షష్ఠి లాగానే, ఎవరో ఇద్దరి అందు. కేషుచిత్ ఎవరో కొందరి అందు. కస్యాంచిత్, కయోశ్చిత్, కాసుచిత్ అంటే ఎవరో ఒకరి యందు స్త్రీలింగంలో, ఎవరో ఒకరి యందు, ఎవరో ఇద్దరు స్త్రీల యందు, ఎవరో కొందరు స్త్రీల యందు. స్త్రీల యందు అనే అవసరం లేదు, స్త్రీలింగం గురించి చెప్పేటప్పుడు ఏదో కొన్ని పాఠశాలల యందు అనొచ్చు. ఒక పాఠశాల యందు, రెండు పాఠశాలల యందు, కొన్ని పాఠశాలల యందు, ఏవో కొన్ని, మనకు తెలియదు ఏ పాఠశాలలో, అలా చెప్పేటప్పుడు వాడతాం. కాసుచిత్ పాఠశాలాసు అని అంతే. కాసుచిత్ పాఠశాలాసు. కరెక్ట్. ఓకేనా? ఇక్కడ కూడా ఎన్నో చీరల్లో ఒక చీర తెచ్చాను, అలా కూడా అనొచ్చు కదా మేడం. ఇక్కడ అవునండి. కాసుచిత్ స్టాటికాత్. కాసు చిత్తు పాఠశాల ఎలా అవుద్దండి? పాఠశాల పుల్లింగం కదా. స్త్రీలింగం అండి పాఠశాల. విద్యాలయం అంటే విద్యాలయ స్త్రీలింగమా? పుల్లింగము, పాఠశాల అంటే స్త్రీలింగం. మాధురి గారు కార్యాలయం విద్యాలయమా? కార్యాలయ, పాఠశాల కరెక్టేనండి, స్త్రీలింగం. కార్యాలయ విద్యాలయ, పాఠశాల గోశాల పాఠశాల, విద్యాలయ. స్త్రీలింగాలు. మేడం ఇక్కడ పాఠశాల. బహువచనం పాఠశాల వస్తుంది కదా మ్యామ్. అప్పుడు దేంట్లో? పాఠశాల పాఠశాలాత్ కరెక్టేనా మ్యామ్? అది మీరు ఎలా వాడుతున్నారు అనే దాన్ని బట్టి కదా. పాఠశాల నుండి అన్నారు, ఏదో ఒక పాఠశాల నుండి అన్నారు అనుకోండి, పాఠశాల నుండి అంటే ఏమంటారు? పాఠశాలయాహ అంటారు. ఏదో ఒక పాఠశాల అంటే కస్యాశ్చిత్ పాఠశాలయాహ అని వస్తుంది. ఇక్కడ విశేషణ విశేష్యాలు వాడాలి ఖచ్చితంగా. అంటే ఏ లింగంలో, అది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్గా అదే ఫస్ట్ చెప్పాల్సింది, మనం లాస్ట్ క్లాస్ లో ఇది అనుకున్నాం అని చెప్పి దీంతో స్టార్ట్ చేసేసాను. ఓకేనా? ఇప్పుడు అన్ని విభక్తులు రాసుకున్నారో, స్త్రీలింగానికి, పుల్లింగానికి, నపుంసకలింగానికి ఓన్లీ ఫస్ట్ ది ప్రథమా విభక్తి రాసుకుంటే మిగతా విభక్తులన్నీ పుల్లింగ అంటే ప్రథమ ద్వితీయ సేమ్ ఉంటాయి. తృతీయ నుంచి పుల్లింగంలో ఏముంటుందో అదే ఉంటుంది. అందరికీ అర్థమైందండి? నపుంసకలింగం ఎట్లా ఉంటుంది మేడం? తృతీయ నుంచి ఉండే ఉంటాయా? తృతీయ నుంచి పుల్లింగంలో ఎలా ఉంటుందో అలాగే. కేనచిత్, కాభ్యాంచిత్, కైశ్చిత్, కస్మైచిత్, కాభ్యాంచిత్, కేభ్యశ్చిత్ సేమ్ అలాగే ఉంటాయి. కస్మాత్చిత్ సేమ్ ఎలా పుల్లింగంలో ఉంటాయో తృతీయ నుంచి సేమ్ ఉంటుంది కదా. పుల్లింగంకి, నపుంసకలింగానికి, పుల్లింగంకి సేమ్ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది. ఓకేనా? మేడం. సో ఇలా చిత్తు చెన్ను ప్రయోగాలతో ఏదో ఒకటి, ఎవరో ఒకరు, ఏవో కొన్ని, లేకపోతే ఎవరో కొందరు అలా చెప్పే వాటిల్లో ఇది వాడతాం. ఎవరో కొందరి యందు, ఎవరో కొందరితో, లేకపోతే ఎవడో ఒకడితో, ఎవరో ఒక స్త్రీతో, ఇట్లా చెప్పడానికి. మనకి రాముడు, కృష్ణుడు, సీత, లేకపోతే బాలికలు ఇట్లా ఎవరో తెలియనప్పుడు ఇది వాడతాం అన్నమాట. ఎవడో ఒకడు, ఎవరో కొందరు అట్లా వాడతాం. ఏదో ఊరి యందు, ఏదో పాఠశాల యందు, ఏదో దేవాలయంలో అక్కడ వినాయకుడు పాలు తాగుతున్నాడు అని చెప్తారనుకోండి, అప్పుడు ఇది వాడాలి. మనకి అడ్రస్ తెలీదు, ఏదో దేవాలయంలో జరుగుతోంది అని మాత్రం తెలుసు. సో అట్లాంటి సిచ్యుయేషన్స్ లో ఇది వాడతాం. ఓకేనా?
అందరికీ అర్థమైందా? అంటే ఇది కొంచెం అర్థం అవ్వనట్టు ఉంటుంది. ఫస్ట్ టేబుల్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ లోపు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని ఎక్కడ దొరికినవి చేద్దాం. ఏకవచనం ప్రతిదానికి కస్మించిత్ దేవాలయే అంటాము, ఏదో ఒక దేవాలయంలో. అంతే ఎన్నో అంతే. దేవాలయాల్లో అనేటప్పుడు కేషు చిత్ పక్కన అది కేషు దేవాలయేషు కేష్ రావాలా మ్యామ్? అంతే కదా, దేవాలయేషు. దేవాలయాల యందు అంటున్నారు కదా మీరే. దేవా దేవాలయేషు. అంతే. ఓకే మ్యామ్, అర్థమైంది. కొన్ని అడగమంటారా అండి? అడగండి ఒక్క అయితే. నిమిషం మ్యామ్. ఇవి కూడా సర్వనామ శబ్దాలే కదా మ్యామ్. ఇప్పుడు మనకి తద్ శబ్ద ఎలా ఉన్నాయో ఉమ్. అలాగే ఇవి కూడా సర్వనామ శబ్దాలే కదా. సర్వనామ శబ్దాలకి ప్రత్యయాల్ని పెట్టుకున్నాం, మరి వాటిని ఏమంటారో స్పెసిఫిక్ గా. సర్వనామ శబ్దాలు అయితే కాదు, దానికి అడిషనల్ గా మనం ప్రత్యయం పెట్టాం కదా. ఇవి ప్రశ్నార్థ కాదు, ప్రశ్న అడుగుతున్నాం కదా ఇది కదా. కహా టేబుల్ అంటే అది సర్వనామం అని అనమేనా? సర్వనామమే. కిం శబ్దం కూడా సర్వనామం కిందే వస్తుంది కదా. కిం ప్రశ్న శబ్దం. సప్తకకారాలలో ఇది ఒకటి, అలా కూడా చెప్తాం. కానీ క్వశ్చన్ ఫామ్ ఇది. క్వశ్చన్ ఫామ్ అదే. ఓకేనండి. ఒకానొక పురుషుడు అక్కడికి వెళ్ళాడు. చెప్పండి. కశ్చిత్ పురుషః అత్ర గచ్చతి. ఓకే. అత్ర గచ్చతి, అక్కడకు తత్ర గచ్చతి. తత్ర. తత్ర గచ్చతి. ఓకే. ఒకానొక స్త్రీ కథ చెప్పింది. కాశ్చిత్ మహిళ. ప్రసన్నజ గారు విసర్గ రాదు. కాశ్చిత్ కాచిత్ మహిళ కాచిత్ కాచిత్ తత్ర గచ్చతి. కాచిత్ మహిళ కథ కథ చెప్పింది. అదే చెప్పిందా? ఓకే. కథా కథయతి. పద్ధతి. తాం వదతి. ఇంకా వదతి వదిలేయండి, చెప్పేసింది. కథయత్ అవదత్. అవదత్. ఓకే. రమేష్ ఎవరో ఒక మిత్రుడితో కలిసి నగరానికి వెళ్ళాడు. ముగ్గురు చెప్పిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు చెప్పండి. ఒకసారి రిపీట్ చేయరా మ్యామ్ క్వశ్చన్? రమేష్ ఎవరో ఒక మిత్రుడితో కలిసి నగరానికి వెళ్ళాడు. కేచన్ కేచన్ గోవిందులూరు గారు మ్యూట్ లో పెట్టుకుని ఆలోచించుకోండి. ఈ లోపల నర్మదా గారు ట్రై చేస్తారా? సీత గారు చెప్పండి, ఎవరైనా చెప్పండి. అన్నపూర్ణ గారు చెప్పండి. ఒక్కసారి సెంటెన్స్ చెప్తారండి ఇంకొకసారి? రమేష్ ఎవరో ఒక మిత్రుడితో కలిసి ఊరెళ్ళాడు. ఆ మేడం ఏదో అడిగారు నాకు. రమేషః కేనచిత్ కేనచిత్ మిత్రేణ సహ గ్రామం ఊరు వెళ్ళాడు. అగచ్చతి. చెప్పండి. గతవాన్. అగచ్చత్ అనాలి. అగచ్చత్. అగచ్చత్ లేకపోతే గతవాన్. ఓకే. అగచ్చత్. ఓకే. ఇంకా లాంగ్లకారం ప్రాక్టీస్ అవ్వలేదు. ఓకే. విభక్తులు కరెక్ట్ ఉన్నాయండి? కరెక్ట్ చెప్పారు. మిత్రేణ సహా. అన్నపూర్ణ గారు చెప్పండి. ఏదో ఒక పుస్తకం నుంచి నేను ఈ కథను చూశాను. ఏదో ఒక పుస్తకం నుంచి కించిత్ పుస్తకాత్. ఇప్పుడు పుస్తకం ఏ లింగం అండి? నపుంసకలింగం. ఏదో ఒక పుస్తకం. ఇది ఓకే. కస్మాచిత్ పుస్తకాత్ అహం. ఇంకేం చెప్తారండి? కథను చూశాను. కథను కథాం
పశ్యామి. కథాం పశ్యామి. పశ్యం చూసేసానండి, కథాం అయిపోయింది. కథాం పశ్చితవతి అంటే ఇంకా నాకు అది దృష్టవతి. దృష్టవతి. పశ్చిత్ అది లేదు, పశ్చి ధాతు అలా రాకూడదు, దృష్టవతి దృష్ రావాలి. దృష్టవతి. లేకపోతే అపశ్యం అనాలేమో మేడం. కరెక్ట్, అపశ్యం. అపశ్యం. రైట్. ఓకే, మంచి కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నారు. నెక్స్ట్ వీక్ కి సెటిల్ అవుతారులేండి, ప్రాక్టీస్ చేస్తారు కదా, కంగారు పడకండి. శ్యామలా గారు చెప్తారా? ట్రై చేస్తానండి. విద్యార్థి ఎవరో ఒక ఆ, అధ్యాపకుడిని అడిగాడు. విద్యా ఛాత్రः కశ్చిత్ అధ్యాపకం పృచ్చతి. కశ్చిత్ అంటే ఏ విభక్తిలో చెప్పారు? ద్వితీయ రావాలి శ్యామల గారు. విద్యార్థినినా? ఓకే. ఫస్ట్ మీరు కాంచిత్. కంచిత్ కదా? కంచిత్ అండి. లేకపోతే కంచన. కంచన ఎవరో కొంతమంది చరణ ప్రత్యయం పెట్టా. చన్ ప్రత్యయం. ఆల్ రైట్. ఓకే ఓకే, ఎవడో ఒక్కడినే. రైట్ రైట్. అది చెనానా చెన్నా? కొంతమంది చెనానా? ఓకే అంటే పరిచయం ఉంది. ఓకే ఓకే సార్, మనకి చెన్ననే చెప్పినట్టు గుర్తు. నాకు అట్లాగే నాకు చిత్తు చిన్ను అని పెట్టుకున్నాను మైండ్ లో. నేను రాసుకోవడం అంతా చిన్ననే రాశాను, తర్వాత విని కొట్టేసుకుని మళ్ళీ రాసుకున్నా. మేడం ఇది కూడా చిత్త ఏంటంటే ఇంతకదే చెన్నానా చెన్న అండి, పొల్లునానా చెన అట ఈజీగా గుర్తుంటుంది ఇంకా మీకు. ఓకే, చెన. ఓకే అండి. కశ్చిత్ కశ్చన. మ్యామ్ కశ్చన గ్రామః అంటాం కదా, కరెక్టేనా? నేను ఏవో కొన్ని ప్రశ్నలను అడగడానికి ఇష్టపడుతున్నాను. కొన్ని ప్రశ్నలు. భారతి గారు చెప్తారండి, ట్రై చేస్తారా? ట్రై చేస్తాను మేడం. అహం కాంచిన్ ప్రశ్నలను అంటే మీరు కాంచిన్ అన్నారు కదా, అంటే ద్వితీయ విభక్తిలో వాడుతున్నారు. సో దానికి తగ్గట్టుగా ప్రశ్నని కూడా ద్వితీయ విభక్తిలో పెట్టేయండి. ఇప్పుడు చనా ప్రత్యయం వాడితే మీరు కాన్స్టన్ అవుతుంది కదా. కానికి చనా పెడితే కాంచన అవుతుంది. కాంచన అవుతుంది. ఓకే మేడం, ఒకసారి మళ్ళీ క్వశ్చన్ అడగండి మేడం. నేను ఏవో కొన్ని ప్రశ్నలను అడగడానికి ఇష్టపడుతున్నాను. సేమ్ ఇప్పుడు మన క్లాస్ లో సిచ్యువేషన్ నేను అడుగుతున్నాను. అహం కాంచన్ ప్రశ్నాని పృచ్ఛుతం ఇచ్చామి. ఇష్టపడ్డాను ఏమంటారు? ఇచ్చామి. మరి ఇచ్చామి అన్నారు. నెక్స్ట్ అడగడానికి అనడానికి ఏమంటాం? ఇప్పుడు గుర్తు రావట్లేదు మేడం. తుమ్మును ప్రత్యయం వస్తుంది కదా. ఓకే. అడగడానికి. వదతి అంటే మళ్ళీ చెప్పడానికి వస్తుంది కదండి. కదా అడగటం అంటే పృచ్ఛం. అందుకని మీరు ఇంకా ప్రశ్న అని అన్నారు, అది తప్పు. ప్రశ్న దానికి అది పుల్లింగ ప్రశ్న.
ఓకే మేడం. సరే, ఎక్సర్సైజ్ వీళ్ళు చిత్ ఎక్సర్సైజ్ అయితే క్వశ్చన్స్ కాంచిత్ రాసుకుని అని పెట్టుకుంటారా? చిత్ కరెక్ట్, కాంచిత్. కాంచిత కాంశ్చిత. విసర్గలు ఎందుకు వస్తున్నాయి? షకారం ఎందుకు వస్తుంది అంటే విసర్గ ఉన్నప్పుడే వస్తుంది, లేకపోతే రాదు. కాంచిత్ అయితే కరెక్ట్. ఏం లేదు, మీ కాకి యాజ్ ఇట్ ఈజ్ గా చిత్తు చన్ను చనా పెట్టేసుకోండి అంతే, ఇంకేం కన్ఫ్యూజన్ ఉండదు. ఓకేనా? ఓకే. మరీ ఇంకా డీప్ గా వెళ్ళి ఇంకా వీటి మీద పడి 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 ప్రయోగాలు ఏం చేయకండి. మామూలుగా కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ చేయండి. ఒక్కొక్క దానికి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు ఫ్లో అలవాటు అయిపోతుంది. ఇప్పుడు మేడం కొన్ని చెప్పారు కదా, అలాంటివి తీసుకుని ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్స్ మీరు అన్ని విభక్తుల్లో అన్ని లింగాల్లో మార్చుకున్నా మీకు ప్రాక్టీస్ అయిపోతుంది కదండి. స్త్రీలింగంలోకి మార్చండి కొంచెం పేర్లని మార్చి, లేకపోతే పుల్లింగంలో మొత్తం విభక్తులన్నీ అంటే ద్వితీయ విభక్తి ద్వివచనము బహువచనం చేయండి. అలాగే స్త్రీలింగంలోకి మార్చుకొని ఏకవచనం బహువచనం ద్వివచనం చేసుకుంటే సరిపోతుంది కదా. ఇంకా ద్వివచనానికి వాటికి కూడా ఉన్నాయి యశోద గారు ఎగ్జాంపుల్స్ మీ దగ్గర? లేవండి. ఏకవచనంవే ఉన్నాయి ఇప్పుడు, అంటే కొన్ని బహువచనం 1-2 అడిగారు. ఓకేనా? ఇవి కొంచెం లిమిటెడ్ గానే ఉంటాయి కదండి, మనకి బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఏం దొరకవు, కాబట్టి కొంచెం అలా ప్రయత్నం. అవును, వివచనం కూడా ఎక్కువ చెప్పారండి. సార్ కూడా చెప్పలేదు కదా. సార్ మనకు అస్సలు చెప్పలేదు. తెలుసుకోవడానికి తప్ప మనకి ఈ ప్రవేశ పరిచయలో కూడా దాని మీద ఏం ఉండవు అంత. అంటే పరిచయ నుంచి వెళ్తే ఇంకా లేదు, ప్రవేశలో కొంచెమైనా ఉన్నాయి కానీ. ఓకే, ద్వివచనం ఎక్కువ వాడరు మనము, ఎక్కువ కాంప్లికేట్ చేసుకొని అంటే కన్ఫ్యూజన్ తెచ్చుకోకుండా వీలైనంత వరకు లిమిటెడ్ గా 1-2 ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. అంటే అలవాటు ఉండడానికి ఒకే ఇది ద్వివచనం అని గుర్తుపట్టడానికి తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, కొత్త టాపిక్ తీసుకుందామా? 15 minutes ఉంది. మీరు విశేషణ సో విశేషణ విశేషాల గురించి కొంచెం తెలుసుకుందామా? విశేషణం అంటే ఏంటనుకుంటున్నారు? ఏమనుకుందాం మనం? ఎవరైనా చెప్తారా? ఒక దానిని వర్ణించేది విశేషణము అంటే నౌను, అంటే దాని గుణాన్ని చెప్తుంది మ్యామ్. అది ఎలా ఉంది, దాని రంగు గాని, దాని సంఖ్య కానీ, గుణం కానీ. వెరీ గుడ్. ఎగ్జాంపుల్ చెప్తారా? ఎగ్జాంపుల్ చెప్పండి 2-3. ఒక అందమైన గ్రామంలో అలా వస్తుంది. అందమైన గ్రామము. ఓకే, వెరీ గుడ్. ఇంకా చెట్టు ఎత్తుగా ఉన్నది. ఎత్తుగా ఉండడం అనేది ఇది ఎత్తైన చెట్టు. చెట్టు ఎత్తుగా ఉంది అనేది వేరే, దాని క్వాలిటీని మీరు వర్ణిస్తున్నారు. ఎత్తైన చెట్టు. ఎర్రని గులాబీ. ఎర్రని గులాబీ. ఉత్తమమైన పుస్తకము. ఇట్లా చెప్పే వాటిని విశేషణాలు అంటారు. అంటే ఇప్పుడు విద్యార్థి అక్కడ బుద్ధిమంతుడు అనేది వస్తుంది కదా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఎందుకు వస్తుందా మేడం? వస్తుందండి, వస్తుంది. రంగు చెప్పేది, తెల్లగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, తెల్ల చొక్కా వేసుకున్నాడు, ఎర్ర చొక్కా వేసుకున్నాడు, తెల్ల చీర కట్టుకున్న ఆవిడ, ఎర్ర చీర కట్టుకున్న ఆవిడ, ఇట్లా బుద్ధిమంతురాలైన స్త్రీ, సుందరంగా ఉన్న స్త్రీ, ఇట్లా అన్ని విశేషణాలే. కరెక్ట్ గా చెప్పారు మీరు. సో ఇప్పుడు మనం దాన్ని ఎలా అంటే ఇప్పుడు 10 మంది బాలకులు ఉన్నారండి ఒక క్లాస్ లో. అందులో ఒకడు పొట్టిగా ఉన్నాడు, ఒకడు పొడుగ్గా ఉన్నాడు, ఒకడు ఎర్ర చొక్కా వేసుకున్నాడు, ఒకడు ఎల్లో షర్ట్ వేసుకున్నాడు, ఒకడు వైట్ షర్ట్ వేసుకున్నాడు, ఒకడు చేతులు పొట్టిగా ఉన్నాయి, ఒకడు చేతులు పొడుగ్గా ఉన్నాయి. ఇట్లా ఒక్కొక్కరు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నారు. డిఫరెంట్ గా ఉండకపోయినా అందరూ సేమ్ గా ఉన్నా ఏదో చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా. ఆ డిఫరెన్స్ తో పట్టుకుంటేనే మనం వాళ్ళని యునిక్ గా పిలవగలుగుతాం. అంతేనా? యునిక్ గా చెప్పాలి, ఇతను అని చెప్పాలి అని అంటే ఒక యునిక్ ఫీచర్ ఉంటుంది, దానిని విశేషణం అంటున్నాం.
అంటే అది యునిక్ గా ఉండాలి అంటే అది వేరే వాళ్ళలో ఉండకూడదు అని నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఇద్దరు ఎల్లో షర్ట్లు వేసుకున్న వాళ్ళు ఉండొచ్చు. నేను అనేది ఏంటంటే ఒక 100 మంది గ్రూప్ లో ఒక్కడు ఎల్లో షర్ట్ వేసుకున్నాడు అనుకోండి, వాడు ఆ ఎల్లో షర్ట్ వేసుకున్న వాడిని మీరు బయటకి ఈజీగా చూపెట్టగలుగుతారు. అప్పుడు ఆ ఎల్లో షర్ట్ వేసుకున్నవాడు అనేది ఎప్పుడైతే చెప్తారో ఆ ఎల్లో షర్టు అనేది విశేషణం అయిపోతుంది. ఈ వేసుకున్నవాడు ఏమవుతాడు? నాకు ఒక విశేష్యం సీన్ విశేష్యం గుర్తొస్తుందండి. ఇది మన విశేష్యము అవుతుంది. సినిమాలో బస్ స్టాండ్ లో యశోద గారు. ఈ ప్రసాదు అని అరుస్తూ ఉంటే చివరికి పెళ్లి కాని ప్రసాదు అని అరుస్తూ చూడండి. అది గుర్తొస్తుంది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే. అయ్యో భలే చెప్పారండి. అంటే విశేషణము. ఈ సిస్- ప్రసాద్ అనేది విశేషమా మేడం? అయితే ఆ ప్రసాద్ అనేవాడు విశేష్యము, ఆ పెళ్లి కాని అనేది విశేషణం. ఇంక చచ్చినా మర్చిపోరు. మల్లేశ్వరిలో జోక్ ఇది, మల్లేశ్వరి పెళ్లి కాని ప్రసాద్. అంటే ఎవరి గురించి డిస్కషన్ జరుగుతుందో అది విశేషము. అతను ఎలా ఉన్న క్వాలిటీస్ చెప్పేది యాడ్జెక్టివ్. ఓకే, విశేషణం, కరెక్ట్. ఓకేనా? సో ఇప్పుడు విశేష్యము అంటే ఏంటి తెలిసింది కదా. అంటే ఒక అబ్బాయి గురించి చెప్తున్నారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ అబ్బాయి తెల్లగా ఉన్నాడు అని చెప్తున్నారు. ఈ తెలుపు అనేది లేకపోతే అందంగా ఉన్నాడు అని చెప్తున్నారు. ఆ తెలుపు అనేది కూడా ఈ అబ్బాయి అనే దానికి విభక్తి రూపంలో, వచనం రూపంలో, లింగం రూపంలో మ్యాచ్ అవ్వాలి మనకు సంస్కృతంలో. ఓకేనా? సుందరమైన అబ్బాయి అన్నాం అనుకోండి, మనకి ఇక్కడ సుందరమైన అని తెలుగులో చెప్తున్నప్పుడు సుందరమైన అనే దానికి ఒక స్ట్రక్చర్ ఉంది, అబ్బాయి అనే దానికి ఒక స్ట్రక్చర్ ఉంది. అబ్బాయి అనేది ప్రథమా విభక్తిలో ఉంది, మీకు కూడా తెలుసు. ఈ సుందరమైన అనేది విశేషణం. ఇది ఎలా ఉంది? సుందరమైన అని వర్ణిస్తోంది తప్ప ఈ అబ్బాయి లాగా ఏం లేదు. ఈ అబ్బాయి ఏ విభక్తిలో ఉన్నాడు, ఏ వచనంలో ఉన్నాడు, ఏ లింగంలో ఉన్నాడు అనేది తెలుగులో మనకు అవసరం లేదు. కానీ సంస్కృతంలో ఆ అబ్బాయి అనే దాన్ని మన విశేష్యము ఏ వచనంలో ఉంది, ఏ లింగంలో ఉంది, ఏ లింగం, వచనం, విభక్తి ఏ విభక్తిలో ఉందో ఆ విశేషణం కూడా అదేలాగా ఉండాలి. ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ చెప్పండి మ్యామ్. అదే ఒక్కసారి చూడండి. ఇప్పుడు విద్యార్థిని అందరూ ఇష్టపడతారు, అది చెప్పండి ఫస్ట్. విద్యార్థిని ఛాత్రం ఛాత్రాం ఎందుకు? విద్యార్థిని అంటే విద్యార్థి విద్యార్థి రామం కదండి. ఛాత్రకి ద్వితీయ విభక్తి ఏంటి? ఛాత్రం. స్త్రీలింగం అన్నారు కదా మేడం మీరు, ఛాత్రాం అనేసి అన్నాను. ఓకే, లేదు. విద్యార్థి తర్వాత నీ అండి. మీరు విద్యార్థిని అనుకున్నట్టున్నారు. మగ విద్యార్థి, విద్యార్థిని. ఛాత్రం ఛాత్రం సర్వే ఇచ్చంతి. ఇప్పుడు వినయశీలుడైన విద్యార్థిని ఇష్టపడతారు. ఇప్పుడు విద్యార్థిని అన్నాం కదా, అవునా? నీ పెట్టాం, ద్వితీయ విభక్తి పెట్టాం. కాబట్టి ఇప్పుడు వినయశీల అనే పదానికి కూడా ద్వితీయ విభక్తి పెట్టాలి. వినయశీల అన్నది దాని ఒరిజినల్ రూపం, ప్రథమా విభక్తి. ఇప్పుడు విద్యార్థిని అన్నాం కాబట్టి ఈ వినయశీలానికి కూడా ద్వితీయ విభక్తి పెట్టుకోవాలి. వినయశీలం వినయశీలం ఛాత్రం సర్వే ఇచ్చంతి. అది అక్కడున్న పదం ముందు ఉన్న విశేష్యం ఏ విభక్తిలో ఉందో చూసుకుని అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్న దానికి ఆ విభక్తి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉద్యానవనంలో ఎత్తైన చెట్లు ఉన్నాయి. ఎత్తైన చెట్లు ఉన్నాయి ముందు అది చెప్పండి. ఎత్తైన కదా, ఎత్తైన కాదు, సారీ. ఉద్యానంలో చెట్లు ఉన్నాయి ముందు అది చెప్పండి. ఉద్యానే వృక్షాః సంతి. వృక్షాః సంతి అంటే ఏం పెట్టాం కదా, ప్లూరల్ పెట్టాం కదా, వృక్షాః అన్నాం. సో ఇప్పుడు ఎత్తైన అన్నదానికి ఏమంటాం? ఉన్నతః. ఇప్పుడు వృక్షాః ఉంది కాబట్టి ఇది ఏమవ్వాలి? ఉన్నతాః. ఉద్యానే ఉన్నతాః వృక్షాః సంతి. అందుకని మీరు ముందు ఇది చూసుకోండి పదం. ఆ పదానికి ఏ విభక్తిలో ఉందో చూసుకుని, ప్లూరల్ లో ఉందా, సింగులర్ లో ఉందా, విభక్తిలో ఉందా. అదే మేడం చెప్తున్నారు, లింగ, వచన,
విభక్తి 3 చూసుకొని దాన్ని బట్టి ఇది చెప్పండి, దాని లక్షణం. ఇప్పుడు నేను సుందరుడైన బాలుడు అన్నాను అనుకోండి. రాముడు సుందరుడైన బాలుడు, సుందరంగా ఉన్నాడు. రాముడు సుందరుడు బాలుడు అన్నాను అనుకోండి. రామః బాలః, బాలకుడు. సుందరమైన అంటే సుందరః బాలః, అది ప్రథమా విభక్తిలో. అదే సీత వచ్చింది అనుకోండి, సుందరః సీత అనకూడదు, సుందరా సీత. సుందరం పుష్పం, సుందరః సుందరా సుందరం, ఉత్తమః ఉత్తమా ఉత్తమం. ఇందాక మేడం చెప్పారు అదేంటి విశేషణ పురుషుడు అనేది చెప్పారు కదా, ఒకసారి ఆ పదం చెప్పండి. విశిష్ట వినయశీల, వినయశీల అనేది పురుషుడికి వాడేటప్పుడు. రామః వినయశీల అస్తి. అదే సీత అయితే వినయశీల అస్తి అలా చెప్పాలి. ఓకేనా. మిత్రం చెప్పాలి. మిత్రం అంటే వినయశీలం అని చెప్పాలి. మిత్రం వినయశీలం అస్తి. ఇక్కడ విశేషణంగా వాడేటప్పుడు మాత్రమే ఇలా వస్తుంది. ఓకేనా. ఓకేనండి. ఓకే అండి, బాగా అర్థమైంది. విశేషణం ఈజీగా. ఇప్పుడు సుందరుడైన బాలుడిని చూశాను, బాలుడిని చూశాను, బాగుంది. కానీ ఆ బాలుడు ఎలా ఉన్నాడు? సుందరంగా ఉన్నాడు. సుందరం బాలకం పశ్యామి, సుందరం బాలకం పశ్యామి. అదే సుందరుడైన బాలికను చూశానంటే సుందరా బాలిక పశ్యామి, సుందరాం బాలికాం పశ్యామి. ద్వితీయ విభక్తి చెప్పలేదు మీరందరూ. అందుకే విశేష్యం అనేది ఏ విభక్తిలో ఉంది, ఏ వచనంలో ఉంది, ఏ లింగంలో ఉంది అనేది చెక్ చేసుకుని తర్వాత మనం ఆ విశేషం ఏదైతే వాడుకున్నామో దానికి ఇవన్నీ పెట్టాలి. ఓకేనా. సుందరం సుందరా సుందరః అలా పెట్టుకుంటూ వెళ్తున్నాం. మనము కర్మని చేసుకున్నప్పుడు ఏం చూసేసాము? కర్మ ఎందులో ఉంది, ఏ లింగంలో ఉంది, ఏ వచనంలో ఉంది, ఏ విభక్తి చూడలేదు అక్కడ. ఇక్కడ విభక్తి కూడా యాడ్ అయింది అంతే. అక్కడ ఎలా చెక్ చేసుకున్నామో ఇక్కడ ఈ పాయింట్స్ 3 చెక్ చేసుకొని అన్నిటికీ టిక్ కొట్టుకుని దాన్ని ఒక్కొక్క స్టెప్ లో మార్చుకుంటూ, ఏకవచనంలో ఉంది అంటే ఏకవచనం విభక్తి పెట్టండి, ద్వివచనంలో ఉందంటే ద్వివచనం విభక్తి పెట్టండి, బహువచనంలో ఉంటే బహువచనం విభక్తి పెట్టండి. అది ప్రథమాలో ఉందా ద్వితీయాలో ఉందా అవన్నీ విభక్తులన్నీ చెక్ చేసుకొని ఏ లింగానికి కావలసిన విభక్తి ఆ లింగానికి. ఎందుకంటే మనకి స్త్రీలింగానికి కొన్ని విభక్తులు ఉన్నాయి, పుల్లింగానికి కొన్ని విభక్తులు ఉన్నాయి. కొన్ని చోట్ల మారుతుంది, కొన్ని చోట్ల మారదు. సో అవన్నీ చూసుకున్నాకే పెట్టాలి. అలా అయితే మేడం, అలా అయితే ఇప్పుడు కలర్స్ దగ్గరకు వచ్చామనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎర్ర చీరని చూశాను అన్నది ఎలా చెప్తారండి? ఎర్ర అంటే రక్తం అంటాం. అహం రక్త శాటిక పశ్యామి. చీరని అంటాం కదా, రక్తం శాటికాం, రక్తాం శాటికాం పశ్యామి. ఓకే ఓకే. అలా అయితే ఈ రంగులన్నీ కూడా మనం అలాగే విభక్తుల్లో పెట్టాలి అంతే. కరెక్ట్. ఓకే అండి. నంబర్స్ కూడా అందుకే ఇందాక స్టార్టింగ్ లో విశేషణం అంటే చెప్పేశారు కదా అందరూ. నంబర్స్, కలర్స్ అన్ని ఎటొచ్చి కొన్ని ఆ సిచ్యుయేషన్ లో వాటిని విశేషణంగా ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అన్నిటికీ పెట్టేయకూడదు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు ఎర్రని పువ్వు అన్నాను అనుకోండి, అది విశేషము. కానీ ఎర్రగా ఉన్నది అన్నప్పుడు కూడా మీరు విశేషంగా వాడేసి పెట్టక్కర్లేదు అనేది నా పాయింట్ అని చెప్తున్నాను అంతే. ఓకేనా. అవునండి, అర్థమైంది. కరెక్ట్. ఓకే. ఇంకేమున్నాయి? ఉత్తమము, కలర్స్, తర్వాత
సంఖ్యలు అంటే ఉన్నాయి. అంటే వాళ్ళు వాళ్ళ ఎత్తైన అంటే లావుగా ఉన్నారు, ముగ్గురు సన్నగా ఒకేసారి ఉన్నారు. ముగ్గురు ఒకేసారి మాట్లాడుతున్నారు, అర్థం కావట్లేదు. కరెక్ట్, లావుగా ఉన్నారు. కుబ్జహ, కుబ్జా, కుబ్జం, అట్లా ప్రతిదానికి విశేషణంలోనే వాడాలి. కుబ్జం దీర్ఘమా? దీర్ఘం ఇందాక మనకి పొడవుగా. యశోద మేడం చెప్పారు, ఇంకోటి ఏదో చెప్పారు, ఉత్తమ హైట్, ఎత్తైన ఉన్నత. అని చెప్పారు. ఉన్నతాహ. అలా ప్రతిదానికి విశేషణాన్ని మార్చుకోవాలి. అంటే తీపిగా ఉంది, చేదుగా ఉంది, అవి కూడా మధురాని ఫలాని. కరెక్ట్. సాఫ్ట్ గా ఉంది, అది కూడా వస్తుంది కదా మ్యామ్, సాఫ్ట్ గా ఉంది. ఏదైనా మనం మన విశేష్యం ఎలా ఉందో అలా పెట్టుకొని చెప్పాలి కదా. డిఫరెన్స్ మేడం, ఇప్పుడు ఎత్తైన చెట్లు అనొచ్చు, అది విశేషణంగా భావిస్తాం. చెట్లు ఎత్తుగా ఉన్నాయి అంటే మాత్రం విశేషణం కాదు కదండి. అవును. ఓకే ఓకే, అర్థమైందండి. ఇప్పుడు సుందరుడైన బాలకుడితో కలిసి, ఫస్ట్ సుందరాన్ని అర్థం చేసుకుందాం మిగతా విభక్తులతో, తర్వాత మీరు మిగతావి ఏంటి అన్నది తెలుసుకుందాం. కానీ సుందరుడైన బాలకుడితో అతడు వెళ్తున్నాడు. సుందరేన బాలకేన అతః గచ్చతి. ఉత్తమం. అలాగే ఉత్తముడైన అతని కోసం అన్నాను అనుకోండి, అతని కోసం రాముడు ఇస్తున్నాడు, రాముడు పండునిస్తున్నాడు, ధనం ఇస్తున్నాడు. అయితే నిర్ధనుడైన భిక్షగాడికి రాజు ధనం ఇస్తున్నాడు. ఆ నిర్ధనుడైన భిక్షగాడు ఎలా ఉన్నాడు? భిక్షుక ఎలా ఉన్నాడు? ధనం లేని వాళ్ళగా. నిర్ధనాయ భిక్షుకాయ అని వచ్చిందండి. కరెక్ట్, అలా వాడతారు విశేషణంగా. ఓకేనా? అది ఎప్పుడు అనేది నేను అదే చెప్తున్నాను మళ్ళీ. ఎప్పుడైతే ఒక నౌన్ కి దీన్ని విశేషణంగా వాడుతున్నామో ఈ ఫీచర్ ని, అప్పుడు అలా వాడతారు. ఉట్టిగా వాడినప్పుడు అక్కర్లేదు, మామూలుగా వాడచ్చు. దాన్ని రూపంలో వాడతాం, మామూలు రూపంలో వాడతాం. నిర్ధనః భిక్షుకః అంటే ఆ భిక్షుకుడికి డబ్బులు లేవు అన్నట్టు చెప్తున్నాం కదా. ఆ భిక్షుకుడికి, డబ్బులు లేని భిక్షుకుడికి అనిస్తున్నాం. నిర్ధనః భిక్షుకః అంటే అతడు డబ్బులు లేనివాడు అనే ఉద్దేశంతో చెప్తున్నాం అనమాట. ఇప్పుడు డబ్బులు లేని వాడి కోసం అన్నప్పుడు ఆవిడ చెప్పింది నిర్ధనాయ భిక్షుకాయ, అలా చెప్పాలి. నుండి అన్నప్పుడు ఎత్తైన చెట్టు నుండి, దీర్ఘాత్ వృక్షాత్, ఉన్నతాత్ వృక్షాత్, అలా. అట్లా ప్రతిదానికి విశేషణానికి విశేష్యంగా చెప్పేదానికి మాత్రం స్పెసిఫిక్ గా లింగము, వచనము, విభక్తి చూడాలి. ఈ విశేషణము విశేష్యము ఏ విభక్తిలో ఉంది, ఏ లింగంలో ఉంది, ఏ వచనంలో ఉంది అని గమనించి దానికి కరెక్ట్ గా సరిపడా విశేషణము, విశేష్యము యొక్క లింగ వచన వాటిని విభక్తులతో సమానంగా విశేషణము కూడా లింగ వచన విభక్తులు పెట్టాలి. మనకి ఇది శర్మ సార్ చాలా సార్లు చెప్పారు మన క్లాస్ లో కూడా. బట్ ఏంటంటే కొంచెం ఇంత అంటే వీటన్నిటి గురించి ఎగ్జాంపుల్స్ లాగా తీసుకోకుండా, సహ బాలక అంటే మనం ఏమంటున్నాం? అతడు బాలకుడు. కానీ మనం అలా వాడము, ఆ బాలకుడు. సహ భిక్షుక, ఆ భిక్షుకుడు. అక్కడ మనము సర్వనామాన్ని విశేషణంగా వాడుతున్నాం. ఓకేనా? మ్యామ్ కరెక్ట్. ఇక్కడ సర్వనామాన్ని మరి అతడు బాలకుడు అన్నప్పుడు ఇప్పుడు దూరంగా ఉన్న వాళ్ళని చూపిస్తాం కదా. సహ బాలక, అతడు బాలకుడు అన్నప్పుడు మరి అప్పుడు ఎలా అంటాడు? ఆ బాలకుడు అంటామా, అతడు బాలకుడు కాదు? సహ బాలక అస్తి, సహ అధ్యాపక అస్తి, అక్కడ అయి ఉన్నాడు అని చెప్తుంటే వాడు అస్తి అని వచ్చినప్పుడు అలా వస్తుంది. మేడం, ఆ బాలకుడు అనేది తెలుగులో అంటాము, సంస్కృతంలో ఆ బాలకుడు అతడనే అంటే సహానే వాడతాం కదా. సహా అంటే అతడు అండి, ఆ బాలకుడు అంటే సహ బాలక పాఠశాల గచ్చతి.
ఏషః బాలకః పాఠశాలాం గచ్చతి. ఆ బాలకుడు పాఠశాలకు వెళ్తున్నాడు, ఈ బాలకుడు పాఠశాలకు వెళ్తున్నాడు. అది నేర్చుకున్నాం కదా మనం. తం బాలకం, ఆ బాలకుడిని. ఏతం బాలకం, ఈ బాలకుడిని. తేన బాలకేన, ఏతేన బాలకేన, ఈ బాలకుడితో. అంటే ఏతేన అనేది ఏంటి? సర్వనామ శబ్దములో తృతీయ విభక్తి. దాన్ని బాలకేన ముందర పెట్టాము అని అంటే ఈ ఈ బాలకేన అనేది తృతీయ విభక్తిలో ఉంది. దీన్ని విశేషణంగా ఈ ఏతేన అని వచ్చింది. కాబట్టి ఈ బాలకుడిని మనకి వర్ణిస్తోంది. మీరు అన్నట్టు దాన్ని విశేషణంగా పనిచేస్తోంది ఈ ఏతేన అనేది. బాలకుడు ఎలా ఉన్నాడో చెప్తోంది. ఇక్కడున్నాడా అక్కడున్నాడా, బాలకుడితో అంటున్నాం కదా ఇక్కడ. సో దీన్ని కూడా తో అనే పెట్టాం మనం. ఇది మీరు చేశారు కదా ఆల్రెడీ. తస్మై బాలకాయ చేశారా? గుర్తుందా, మర్చిపోయారా? చేస్తామండి. అది ఎలా వాడుతున్నారో ఇక్కడ సుందర తర్వాత ఉత్తమ అవి కూడా అలాగే వాడాలి. మీకు ఈజీగా గుర్తుంటుందని చెప్తున్నాను. ఇలాగే నంబర్స్ కూడా అంతే. అంటే మేడం ఒక డౌట్ ఇక్కడ. ఇప్పుడు తస్మై బాలకాయ అంటే ఆ బాలకుడి కొరకు అన్నట్టుగా వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ అన్నప్పుడు ఇక్కడ మాత్రం ఈ సహ అనేది సర్వనామం కింద కాదు. సహ బాలకః అస్తి అన్నప్పుడు అతడు బాలకుడు ఉన్నాడు. కరెక్ట్. సహ బాలకః అస్తి అంటే అతడు బాలకుడై ఉన్నాడు. ఈ సహ బాలకః, ఈ బాలకుడు ఆ బాలకుడు చదువుతున్నాడు. అప్పుడు అది విశేషణంగా పనిచేస్తుంది. ఆ బాలకుడు అని మనం ఆ బాలకుడి గురించి చెప్తున్నాం. ఆ సహా కూడా బాలకుడి గురించే చెప్తోంది కదా. చదివేది ఎవరు? ఆ బాలకుడు. బాలకుడు అక్కడున్నాడా ఇక్కడున్నాడా అని అక్కడ ఆ బాలకుడి యొక్క డిస్క్రిప్షన్ ఇస్తోంది. అంటే బాలకుడి యొక్క ప్లేస్ చెప్తోంది కదా మేడం, ఎక్కడ ప్లేస్ అని చెప్తోంది. కరెక్ట్. ఇప్పుడు మనం ఫస్ట్ ఇందాక జోక్ వేసుకున్నాం కదా, పెళ్లి కాని ప్రసాదు అని. ఆ బాలకుడా ఈ బాలకుడా అనేది డిఫరెన్షియేట్ చేస్తున్నాం కదా మనము. ఇప్పుడు 10 మంది బాలకులు ఉన్నారు, ఆ బాలకుడు చదువుతున్నాడు అని చెప్పారు అనుకోండి. ఎవరు అనేది ఇప్పుడు సహ ప్రసాద అస్తి అంటామా, అతడు ప్రసాద్ అనేసి. అలాగే ఇది కూడా సహ బాలక అంటే అతడు బాలకుడు అయి ఉన్నాడు. అంటే ఐడెంటిఫై చేయడం మేడం, అది ఐడెంటిఫై చేయడం, అక్కడ ఐడెంటిఫై చేయడం. మనం అక్కడ ప్రథమ విభక్తిలో ఇప్పుడు అది కూడా విశేషంగా వాడచ్చు. బట్ అక్కడ మనం ఏం చేస్తున్నాము, అతను అయి ఉన్నాడు అనే చెప్తున్నాం కాబట్టి మనకి తెలుగులో కన్వర్ట్ చేసినప్పుడు అది విశేషంగా అనిపించకపోవచ్చు. సహ బాలకః అస్తి, సహ రామః అస్తి అలా చెప్తుంటే అతడు బాలకుడు అయి ఉన్నాడు, అతడు రాముడు అయి ఉన్నాడు అని చెప్పుకుంటున్నాము. ఎప్పుడైతే ఆ బాలకుడు చదివాడు అంటున్నామో సహ బాలకః పఠతి అని చెప్తున్నాం కదా. అంటే ఆ బాలుడు చదువుతున్నాడు. ఒక స్టోరీ రాస్తున్నాం అనుకోండి, ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు దానికి రిలేటెడ్ గా ఏదో అన్నా ముందు, అక్కడ ఎవరు చదువుకోవటం లేదు వాడు మాత్రం చదువుకుంటున్నాడు అన్నాం అనుకోండి, అప్పుడు అందులో అది విశేషణం కింద వాడాం. ఒక ప్యాసేజ్ చదువుతున్నప్పుడు మనకు అది అర్థం అవుతుంది. అప్పుడు మామూలుగా సెంటెన్స్ అనుకుంటే మనకు అర్థం కాదు. ఒక ప్యాసేజ్ లోకి వెళ్ళాక మనకు తెలుస్తుంది ఇది విశేషణం అయి ఉంటుందా కాదా అన్నది, ఆ సిచ్యుయేషన్ ని బట్టి. అంతే కదండి? అంతే. ఇప్పుడు ఫస్ట్ నేను రాముడు బాగా చదువుతాడు, రాముడు రోజు స్కూల్ కి వెళ్తాడు. సహ బాలకః పఠతి లిఖతి అపి అన్నాను అనుకోండి, అక్కడ సహా ఎవరండి? బాలకుడండి. బాలకుడు రాముడు. ఒకసారి మళ్ళీ చెప్పరా మ్యామ్? రాముడు బాగా చదువుతాడు, రాముడు పాఠశాలకు వెళ్తున్నాడు. 3వ లైన్ లో నేను సహ పఠతి అన్నాను, సహ లిఖతి అన్నాను. అప్పుడు నేను ఎవరిని రిఫర్ చేస్తున్నాను? నామవాచకాన్ని సర్వనామం కింద పెట్టారు, రాముణ్ణి. అంటే ఇది ఓన్లీ సర్వనామం, విశేషణం కాదు. ఓకేనా? సహ బాలకః లిఖతి అన్నాను అనుకోండి 3వ లైన్ లో. ఇప్పుడు నేను ఎవరిని? రాముడినే రిఫర్ చేస్తున్నాను ఇక్కడ కూడా కదా.
కానీ ఆ బాలకుడు అని చెప్తున్నాను. అంటే కొంచెం ఇది సర్వనామం కాకుండా విశేషణంగా పనిచేస్తోంది. ఏ బాలకుడిని రిఫర్ చేస్తున్నాను నేను? రాముడిని రిఫర్ చేస్తున్నాను కదా. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రస్తుతానికి ఇప్పుడు 3 లైన్స్ చెప్పాము. ఫస్ట్ లైన్ లో రాముడు చదువుతున్నాడు, రాముడు తింటున్నాడు, రాముడు ఆడుకుంటున్నాడు అని 10 సార్లు చెప్పకుండా దాన్ని తీసేసి సహా అని చెప్పేశాను. ఓకేనా? అప్పుడు రాముడిని రిఫర్ చేస్తున్నాను నేను. ఫస్ట్ 2 లైన్స్ లో రాముడు రాముడు అన్నాను, 3వ లైన్ లో సహా అన్నాను. అంటే ఒక పారాగ్రాఫ్ లో రాముడు గురించి చెప్తూ మాట్లాడుతున్నాను కాబట్టి రాముడి బదులుగా సహాని వాడాను కాబట్టి రామః అనేది తీసేసి సహా అని పెట్టుకున్నాను. అది సర్వనామం అయిపోయింది. ఓకేనా? మనం మామూలుగా చెప్తూ ఆ బాలకుడు, ఆ బాలిక అని ఎప్పుడైతే చెప్తున్నామో ఈ బాలకుడు, ఈ బాలిక అని, అప్పుడు ఆ సర్వనామాన్ని విశేషణంగా వాడుకుంటున్నాం. ఓకేనా? సా బాలిక పఠతి, సా బాలిక సమ్యక్ గాయతి, సా బాలిక కథాం లిఖతి. అంటే ఎవడో ఒక పర్టికులర్ బాలిక గురించి చెప్తున్నాం కాబట్టి అది విశేషణం అయిపోతుంది. ఓకేనా? అక్కడ సర్వనామంగా కాకుండా మనం విశేషణంగా వాడుతున్నాం. అర్థమైందా? ఇక్కడికి అర్థం చేసుకోండి ఇంతవరకు. అర్థమైంది మ్యామ్, అర్థమైంది. ఇక్కడ అంటే ఇప్పుడు మీరు చెప్పింది రామః సమ్యక్ పఠతి సహ లిఖతి. కరెక్ట్. అంటే రాముడు మంచిగా చదువుతున్నాడు. ఇక్కడ సహ లిఖతి అన్నప్పుడు ఈ సహని సర్వనామం కింద తీసుకుంటాం, కరెక్ట్, పేరు చెప్పకుండా. ఎప్పుడైతే ఈ సర్వనామాన్ని వర్ణించడానికి విశేషణంగా అతడో ఇతడో అలా చెప్పడానికైతే అప్పుడు అది సర్వనామ విశేషణంగా వాడుకుంటాం. ఓకేనా? దాన్ని సర్వనామ విశేషణం అంటారు. ఇంకా క్రియా విశేషణాలు ఇవి కూడా ఏవో చాలా ఉన్నాయి. అన్ని నాకు కూడా ఏంటంటే డీటెయిల్డ్ గా ఇది 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 అని అంత డిఫరెన్షియేట్ చేయడం అయితే నాకు తెలియదండి. చూసి ఎప్పుడన్నా ఇక్కడైనా ఇది వచ్చింది నాకు అన్నప్పుడు నేను ఇంకా డీటెయిల్ గా చెప్తాను. ఇప్పుడు ఇది విశేషణము విశేష్యము అర్థమైంది కదా. ఇప్పుడు ఏక విశేషణం అంటే యాడ్జెక్టివ్, విశేషాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఒక్క వర్డ్ చెప్పగలరా? ఏ నౌన్ కైతే మనము ఆ అడ్జెక్టివ్ ని పెడుతున్నామో దాన్ని విశేష్యం అంటాం ఇక్కడ సంస్కృతంలో. ఇప్పుడు రాముడిని డిస్క్రైబ్ చేస్తున్నాము. రాముడు గుడ్ గా ఉన్నాడు, బ్యాడ్ గా ఉన్నాడు, రాముడికి ఇన్ని లక్షణాలు ఉన్నాయి, 16 గుణాలు ఉంటాయి కదండి రాముడికి. ఆ 16 గుణాలు విశేషణం అదే అడ్జెక్టివ్స్. రాముడు నౌను కదా, ఈ నౌన్ ని మనం విశేష్యం అంటున్నాం ఇక్కడ సంస్కృతంలో. విశేషణ విశేష్యములు. ఓకేనా? ఇప్పుడు ఏకం, ఏకః ఉంది, ఒక బాలకుడు, ఏకః బాలకః, ఏకా బాలిక, ఏకం పుస్తకం. ఏకః పుల్లింగం, ఏకా స్త్రీలింగం, ఏకం నపుంసకలింగం. ఇది ప్రథమా విభక్తి. రెండోది కూడా అలా మొత్తం అన్నిటికీ ఉంటాయి. ఏకం, ఏకాం, ఏకాని కాదు, ప్లూరల్కి వెళ్ళిపోయింది, ఏకమ్మే, ఏకం. అలా ప్రతి విభక్తి ఏకేన, ఏకయా, ఏకేన, అట్లా మొత్తం అన్నిటికీ విభక్తులు ఉంటాయి. అవి నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. యాక్చువల్గా ఈ క్లాస్ లో 1, 2 చెప్పుకుందాం అనుకున్నాము. ఇంకా టైం 5:10 అయిపోతుంది కదా, ఇక్కడ క్లోజ్ చేసుకుందామండి. విశేషణ విశేషం అర్థమైందనే అనుకుంటున్నాను. అది సంఖ్యావాచకంలో చెప్పండి మ్యామ్. అది ఇందాక మీరు అన్నది ఏకా బాలిక, ఏకః బాలకః, ఏకా బాలిక, ఏకం పుస్తకం. ద్వౌ బాలకౌ, ద్వే బాలికే, ద్వే పుస్తకే. ద్వివచనం అంటే 2 నంబర్ గురించి అంటే ఇద్దరు ఉన్నారని చెప్పేటప్పుడు. అలాగా 3కి 4కి 5 నుంచి అందరికి కామన్. స్త్రీలింగానికి, పుల్లింగానికి, నపుంసకలింగానికి కామన్. కానీ 5 పుస్తకాలు, 5 పుస్తకాలను అన్నప్పుడు ద్వితీయ విభక్తిలో చెప్పాలి. 5 పుస్తకాలతో తృతీయ విభక్తిలో చెప్పాలి. అవి ఎలా చెప్పాలో నేర్చుకుందాం 10 వరకు. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ లో కూడా ఉంటాయా మేడం ఈ సంఖ్యావాచకాల్లో 1, 2, 2 అని?
ఉన్నాయండి, 100 వరకు ఉన్నాయి ఉంటుంది. ఓకే. ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. ఆర్డినల్ నంబర్స్ ఉన్నాయి. ఆ తర్వాత మనం 1 to 100 కూడా నేర్చుకోలేదేమో కదా, మీరు ప్రాక్టీస్ లో చేసుకున్నట్టున్నారు. ఒకసారి క్లాస్ లో చదివేసుకున్నాం. అసలు 1 to చేసుకోలేదండి, ప్రాక్టీస్ లో చేసుకోలేదు 1 to 100. రాలేదండి, చదవమే ఆ, చదవలేదు. అదే నోట్కి అదే. నెక్స్ట్ వీక్ లో ఒకసారి అంటే 2-3 weeks లో నంబర్స్ నేర్చుకున్న తర్వాత టైం కూడా చూసుకోవాలి కదా. మనం ఓన్లీ 15, 30, 45 నేర్చుకున్నాం కదా. +1, అవునండి. 9+1, 9+2, 9+3 అట్లా ఎలా చదవాలో అది కూడా ఒక్క రోజు నేర్చుకుందాము. అప్పుడు ఈ నంబర్స్ అన్ని అయిపోతే ఇంకా మనకి ఛందస్సు ఒకటి మిగులుతుంది. ఓకేనా? శాంతి మంత్రం చెప్తారా ఎవరైనా? చెప్తానండి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే అండి, ధన్యవాద. ప్రణామ అండి, అందరికీ ప్రణామం. నమస్కారం. నమస్తే. ప్రణామం. థ్యాంక్ యూ.